ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన సమయంలో పలు జిల్లాల్లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, కొన్ని ప్రాంతాల్లో మరింత బలహీనపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ శ్రీకాకుళం జిల్లా పరిస్థితి పార్టీ అధిష్టానాన్ని ఆందోళన గురిచేస్తోందనే చర్చ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకప్పుడు వైసీపీకి బలమైన నాయకత్వాన్ని అందించిన ఈ జిల్లాలో ఇప్పుడు సీనియర్ నేతల మౌనం, అంతర్గత అసంతృప్తి, చట్టపరమైన వివాదాలు భవిష్యత్తు రాజకీయాలపై అనిశ్చితి కలిసి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో క్యాడర్ని చైతన్యపరిచే నాయకత్వం లేకపోవడం, కీలక నేతలు ప్రజల్లో ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం కూడా పార్టీ బలహీనతకు కారణమవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చిన కొన్ని అంతర్గత అంచనాలు, సర్వేల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ బలం గతంతో పోలిస్తే బాగా తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత సహజంగానే ప్రతిపక్ష పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు పెద్దగా కనిపించకపోవడం, ప్రభుత్వంపై నిరంతర రాజకీయ పోరాటం నిర్వహించే నాయకత్వం లోపించడం, స్థానిక సమస్యలపై పార్టీ గొంతు బలంగా వినిపించకపోవడం వంటి అంశాలు క్యాడర్లో అయోమయానికి దారితీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ప్రధాన రాజకీయ ఆధారంగా నిలిచిన నేతల్లో మాజీ మంత్రి ధర్మన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మన కృష్ణదాస్ కీలకం. ఎన్నో ఏళ్లుగా జిల్లాలో పార్టీ నిర్మాణంలో వారి పాత్ర కీలకంగా ఉంది. అయితే 2024 ఎన్నికల పరాజయం తర్వాత ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా కొంత దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మన ప్రసాదరావు కొంతకాలం పూర్తిగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల అప్పుడప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కనిపించారు. అయినప్పటికీ ఆయన గతంలో మాదిరిగా నిరంతరం క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు ధర్మన కృష్ణదాస్ కూడా జిల్లాలో పెద్దగా కనిపించడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ మౌనం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. తమ రాజకీయ వారసులను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఇద్దరు నేతలు ఎదురు చూస్తున్నారనే వాదన ఉంది. ధర్మన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు, ధర్మన కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్యలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి కొనసాగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ధర్మన బ్రదర్స్ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉందని భావిస్తూ తమ తదుపరి అడుగులపై లెక్కలు వేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై సంబంధిత నేతల నుంచి అధికారిక స్పందన లేదు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మరో కీలక నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఒకప్పుడు జిల్లాలో పార్టీకి ప్రధాన స్వరంగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆయనను ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు పరిధి బాధ్యతలు అప్పగించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు అసెంబ్లీ టికెట్ లభించే అవకాశాలు తగ్గిపోయాయనే ప్రచారం బలపడింది. ఇలాంటి సమయంలో భూ కబ్జా ఆరోపణలకు సంబంధించిన కేసు ఆయన కుటుంబం చుట్టూ తిరగడం రాజకీయంగా మరింత చర్చకు దారితీసింది. ఈ పరిణామం ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ ఆయుధంగా మారగా వైసీపీకి మాత్రం రక్షణాత్మక పరిస్థితి ఏర్పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తుది చట్టపరమైన నిర్ణయాల కోసం వేచి చూడాల్సి ఉంది. ఇక మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు కూడా ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేతల్లో ఒకరిగా చర్చకు వస్తున్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన రోడ్డు ప్రమాద ఘటన, ఆ తర్వాత నమోదైన కేసు, దానిపై వచ్చిన వివాదాలు రాజకీయంగా ఆయన ఇబ్బందుల్లోకి నెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో చురుగ్గా వ్యవహరించిన నాయకుడిగా గుర్తింపు పొందిన అప్పలరాజు ప్రస్తుతం రక్షణాత్మక రాజకీయాల్లో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి కూడా జిల్లాలో పార్టీ దూకుడును తగ్గించిన అంశాల్లో ఒకటిగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఎదురవుతున్న ప్రధాన సమస్య నాయకత్వ లోపమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు సీనియర్ నాయకులు చురుకుగా కనిపించకపోవడం, మరోవైపు రెండో శ్రేణి నాయకత్వం పూర్తి స్థాయిలో ఎదగకపోవడంతో కార్యకర్తలు స్పష్టమైన దిశ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికార పార్టీపై నిరంతరం రాజకీయ పోరాటం, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం వంటి అంశాల్లో ఆశించిన స్థాయిలో చైతన్యం కనిపించడం లేదని పార్టీ వర్గాల నుంచే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినప్పటికీ శ్రీకాకుళం వంటి జిల్లాలో ప్రత్యేక వ్యూహం అవసరమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సీనియర్ నేతలకు ప్రాధాన్యం కొనసాగిస్తూనే కొత్త నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు. యువ నాయకులకు అవకాశాలు ఇవ్వడం, నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ఇన్ఛార్జీలను నియమించడం, క్యాడర్తో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాలను చేపట్టడం వంటి చర్యలు పార్టీకి ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ప్రధాన సవాలు ప్రత్యర్థి పార్టీల బలం మాత్రమే కాదు, సొంత పార్టీని మళ్లీ చైతన్యపరచడం, నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితిని తొలగించడం, కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచడం కూడా అంతే కీలకం. సీనియర్ నాయకుల అనుభవాన్ని వినియోగించుకుంటూనే కొత్త తరానికి అవకాశాలు కల్పించకపోతే పార్టీ విస్తరణ కష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో వివాదాల్లో చిక్కుకున్న నాయకుల అంశాలను రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లో పార్టీ ఇమేజ్ ను ఎలా పునర్నిర్మించుకోవాలి అన్నది కూడా అధిష్టానం ముందున్న పెద్ద సవాలుగా మారింది. మొత్తంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక కీలక మలుపు దగ్గర నిలిచినట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకుల వ్యూహాత్మక మౌనం, కొందరు నేతల చుట్టూ తిరుగుతున్న చట్టపరమైన వివాదాలు, కొత్త నాయకత్వంపై కొనసాగుతున్న చర్చలు, క్యాడర్లో పెరుగుతున్న అనిశ్చితి, ఇవన్నీ కలిసి పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాలుగా మారాయి. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు, నాయకత్వ పునర్వ్యవస్థీకరణ, క్యాడర్ను మళ్లీ క్షేత్రస్థాయిలో చైతన్యపరిచే కార్యక్రమాలపైనే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.